ఉత్తర కోస్తా జిల్లాల్లో ఖరీఫ్లో వరి తరువాత అధిక విస్తీర్ణంలో సాగవుతుంది తెల్ల బంగారం ప్రత్తి. ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో తేలిక నేలల్లో ఎక్కువగా సాగవుతోంది. సాగునీటి వనరులు అంతంత మాత్రంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రత్తి సాగులో రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. ఇందుకు కారణం యాజమాన్య పద్ధతులపై సరైన అవగాహన లేకపోవడమే. ప్రస్తుతం పైరు 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కలుపు పెరిగి నీరు పోషకాలకు పోటీ పడడమే కాకుండా పలు రకాల చీడపీడల వ్యాప్తిని కలుగజేస్తాయి. అంతేకాదు రసం పీల్చు పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. తేలికపాటి నేలల్లో పోషక లోపాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ప్రత్తి పెరుగుదల దశలో కొద్దిపాటి మెలకువలు పాటించాలంటూ సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మణ్. పత్తిని తేలికపాటి నేలలో పండించినప్పుడు కొద్దిగా దగ్గరగా వేసుకోవాలి. ఎందుకంటే బరువు నేలలో వేసినప్పుడు కొమ్మలు ఎక్కువగా రావడం జరుగుతుంది. అదే తేలికపాటి నేలలో అయితే తక్కువ దూరంలో, అంటే వరుసకి దాదాపు 2.5 నుంచి 3 అడుగులు వచ్చే విధంగాను, మొక్కకి 1.5 అడుగు దూరం వచ్చేటట్టు విత్తుకున్నట్లయితే కొంచెం అధిక దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తొలి దశలో కొంచెం ఎక్కువగా వర్షాలు పడడం అనేది పరిపాటి ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో. కాబట్టి మన పత్తిని విత్తుకునే ముందు విత్తన శుద్ధి అయితే తప్పనిసరి చేసుకోవాలి. తొలి దశలో వచ్చేటటువంటి యొక్క రసం పీల్చే పురుగులను యాజమాన్యం చేసుకున్న దానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనే మందుని 9 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి చొప్పున పట్టించుకోవాలి. థయామిథాగ్జామైనా కూడా 9 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున పట్టించుకోవాలి. కలుపు నివారణ చూసుకున్నట్లయితే విత్తే సమయంలో అయితే సాధారణంగా ఈ యొక్క పెండిమిథాలిన్ అనే మందుని 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు కూడా ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. అదే ఇప్పుడు దాదాపు ఏంటంటే 20-25 రోజుల సమయం వస్తుంది. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు కూడా రైతులు ఈ యొక్క అంతర్కృషి అనేది కల్టివేటర్ కానీ లేదంటే ఏదైనా పరికరాలు ఉపయోగించి అంతర్కృషి చేసుకోవడం అనేది మంచిది. ఒకవేళ అంతర్కృషికి వీలు కానప్పుడు కలుపు మందులు పిచికారీ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. గడ్డి జాతి కలుపు ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ క్విజాలోపాపి ఇథైల్ అనే మందుని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. ఈ యొక్క వెడల్పాటి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే పైరిథయోబ్యాక్ సోడియం అనే మందుని 250 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనకేంటంటే వర్షాలు కంటిన్యూస్గా ఎక్కువగా పడుతున్నప్పుడు మనం అంతర్కృషి చేయడం అవ్వదు. కాబట్టి ఈ వర్షాలు అయిపోయిన తర్వాత ఈ యొక్క కలుపు మందులు మనం పిచికారీ చేసుకుంటే ఈ యొక్క కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ప్రతి సాగులో మనకు ఎక్కువగా వచ్చేటటువంటి సమస్యలు ఏంటంటే ఈ యొక్క సూక్ష్మధాతు లోపాలు అనేవి చాలా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా తేలికపాటి నేలల్లో పండించడం కానీ, ఒకటైతే మనం రసాయనిక ఎరువులు వినియోగం చేస్తూ ఈ యొక్క సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించకపోవడం వలన మనకేంటంటే ఎక్కువగా ఈ యొక్క సూక్ష్మధాతు లోపాలు అనేది మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. సూక్ష్మధాతు లోపాల్లో ప్రధానంగా మెగ్నీషియం ధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఆకు యొక్క ఈనెలు మామూలుగా పచ్చగానే ఉంటాయి. బట్ ఆకు ఈనెల మధ్యలో, అంటే చివరి నుంచి మధ్య వరకు కూడా పసుపు రంగుగా మారిపోయినట్టు కనిపిస్తాయి. ఈ యొక్క ఉధృతి ఎక్కువగా అయినప్పుడు ఆకులు పూర్తిగా ఎండిపోయినట్టు కనిపిస్తాయి. ప్రత్యేకంగా ముదురు ఆకుల్లో ఎక్కువ మనం గమనిస్తాం. పత్తి విత్తినటువంటి 45 రోజుల సమయంలో ఒకసారి, 75 రోజులు అంటే ఇంకొక నెల రోజుల వ్యవధిలో 2 సార్లు ఈ యొక్క మెగ్నీషియం సల్ఫేట్ని 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్లయితే లోపాన్ని మనం చాలా వరకు సవరించుకోవచ్చు. అదేవిధంగా దీంతోపాటు ఈ యొక్క జింక్ ధాతు లోపం మనం ఎక్కువగా గమనించడం జరుగుతుంది. వీలైనంత వరకు ఒక 20 కేజీల జింక్ సల్ఫేట్ని మనం నేలలో వేసుకున్నట్లయితే దాదాపు ఒక 3 సీజన్ల వరకు కూడా ఇది జింక్ ధాతువుని మొక్కకు అందించడం జరుగుతుంది. ఒకవేళ ముందుగా చేయలేని పక్షంలో నాటిన తర్వాత జింక్ సల్ఫేట్ని 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఒక వారం రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకున్నట్లయితే సవరించుకోవచ్చు. ఈ బోరాన్ ధాతు లోపం వచ్చినప్పుడు ఏంటంటే ఈ బొరాక్స్ అనే మందుని 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కానీ మనం కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క పత్తిలో సాధారణంగా ఏంటంటే మన ప్రాంతాల్లో పూత పిందె రాలటం అనేది గమనిస్తాము. సాధారణంగా అధిక వర్షాలు ఏర్పడినప్పుడు కానీ లేదంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా పూత పిందె ఎండిపోయి రాలిపోవడం అనేది గమనిస్తాము. దీనికి మనం సవరించుకోవడానికి ఏంటంటే నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని ఒక 10 ppm పిచికారి చేసుకోవాలి. అధిక నత్రజని ఎరువులు వాడడం అనేది రైతులు పొరపాటుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రాంతంలో సాధారణంగా ఈ వర్షాలు కూడా అధికంగా పడుతుంటాయి. అంటే జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో. దీని కారణంగా ఏంటంటే అధిక రొట్ట పెరగడం అనేది సర్వసాధారణంగా మనం గమనిస్తూ ఉంటాం.
ఈ అధిక రొట్ట పెరగడం వల్ల ఏమవుతుందంటే కొమ్మలు మాత్రం పెరిగి అంటే శాఖీయ ఉత్పత్తికి దాని శక్తినంతా వినియోగించుకొని పూత పిందె అనేది రాకుండా తీవ్ర నష్టాన్ని కలిగించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ సైకోసిల్ అనే మందుని 60 ppm మోతాదులో మన యొక్క పంటపై ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే కొంతమేరకు దీన్ని మనం సవరించుకోవచ్చు. ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క బెట్ట పరిస్థితులు అదేవిధంగా నీటి ముంపు పరిస్థితులు కూడా సర్వసాధారణంగా నమోదవడం జరుగుతుందన్నమాట. ఈ బెట్ట పరిస్థితుల్లో పంట ఎండిపోవడము, తర్వాత పెరుగుదల తగ్గిపోవడం మనం గమనిస్తాము. అదేవిధంగా ముంపు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క పత్తి పంట అధిక నీటిని తట్టుకోలేదు కాబట్టి ఈ యొక్క పెరుగుదల నిలిచిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ముంపు ఒకవేళ ఏర్పడినట్టు ఆ ముంపు తర్వాత నీటిని పూర్తిగా తీసివేసి దాని మీద యొక్క పొటాషియం నైట్రేట్ అనేది 20 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కానీ కలుపుకొని కానీ, లేదంటే యూరియాను కూడా మనం 20 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని కానీ మనం పిచికారి చేసుకోవచ్చు అన్నమాట. రైతాంగం ప్రతికి ఎరువుల వాడకంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. దాని కారణంగా కూడా కొంతమేరకు నష్టపోవడం జరుగుతుంది. ఏదైతే సిఫార్సు చేసినటువంటి మొత్తం భాస్వరం ఎరువు దాదాపు 150 కిలోల వరకు చివరి దుక్కులో పూర్తిగా వేసుకోవాల్సి ఉంటుంది. నత్రజని ఎరువు దాదాపు 48, అంటే దాదాపు యూరియా రూపంలో చూసుకున్నట్లయితే 100 కేజీల నుంచి 110 కేజీలు అవసరం. అదేవిధంగా పొటాషియం ఇచ్చే ఎరువులను మాత్రం దాదాపు మనం 24 కిలోల వరకు అవసరం, అంటే ఒక 50 కిలోల వరకు కూడా పొటాష్ అవసరపడుతుంది. ఈ యొక్క ఎరువుని మనం 3 సంభాగాలు చేసుకొని విత్తినటువంటి 30 రోజులకు ఒకసారి, అదేవిధంగా 60 రోజులకు ఒకసారి, అదేవిధంగా 90 రోజులకు ఒకసారి ఈ 3 సంభాగాలకు వేసుకున్నట్లయితే మనం పోషక యాజమాన్యాన్ని చేపట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తొలి దశలో ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది చాలా ఎక్కువగా మన జిల్లాల్లో గమనించడం జరుగుతుంది. విత్తన శుద్ధి అనేది తొలి దశలో తప్పనిసరిగా చేసుకుని విత్తుకున్నట్టయితే చాలా వరకు 20 రోజుల నుంచి 25 రోజుల వరకు కూడా పంటని కాపాడుకోవచ్చు. ఈ యొక్క కాండానికి మందు పూసే పద్ధతి 1:20, అంటే 20 పాళ్ళ నీరైతే 1 పాళ్ళ ఇమిడాక్లోప్రిడ్ తీసుకొని దాన్ని 50 నుంచి 60 రోజుల సమయంలో ఒక బ్రష్ సహాయంతో కానీ పూసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి నుంచి చాలా వరకు కాపాడుకోవడం జరుగుతుంది. కాండం పూత పూసే పద్ధతి చేపట్టలేనటువంటి రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో సస్యరక్షణ మందులను పిచికారి చేసుకోవాలి. వాటిలో ప్రధానంగా ఏంటంటే ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు కానీ, అదేవిధంగా ఎస్టాంప్రిడ్ అయితే 0.2 గ్రాములు కానీ, అదేవిధంగా ఎసిఫేట్ అనే మందుని 1.5 గ్రాములు చొప్పున కానీ, అదే థైమెథాక్సమ్ అనే మందుని అయితే మాత్రం 0.2 గ్రాములు చొప్పున 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ ఈ యొక్క తెల్లదోమ మాత్రమే ఎక్కువగా ఆశించినట్లయితే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందుని మనం పిచికారి చేయడం తప్పనిసరిగా ఆపేయాలి. దీని నివారణకి ఎసిఫేట్ అనే మందుని 1.5 గ్రాములు కానీ, లేదంటే థైమెథాక్సమ్ అనే మందుని 0.2 గ్రాములు చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పిండి నల్లి అనేది ఎక్కువగా మనం గమనిస్తాము. కాండం పైభాగాన కానీ, అదేవిధంగా కొమ్మల మీద కానీ, ఆకుల మీద కానీ ఈ పిండి నల్లి రసాన్ని పీల్చుతుంది. దాని నివారణకు గాను ఎస్టాంప్రిడ్ అయితే 0.2 గ్రాములు కానీ, థైమెథాక్సమ్ అయితే 0.2 గ్రాములు కానీ, ఎసిఫేట్ అనే మందునైతే 1.5 గ్రాములు చొప్పున కానీ 1 లీటర్ నీటికి చెప్పి కలిపి పిచికారి చేసుకోవాలి. తొలి దశలో వచ్చేటటువంటి తెగుళ్ళు చూసుకుంటే వేరుకుళ్ళు ప్రధానమైనది. ఇది ఎందుకంటే మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ప్రత్యేకంగా వర్షాలు అధికంగా పడడం మూలంగా నీరు మొదల దగ్గర చేరి ఈ యొక్క వేరుకుళ్ళు అనేది ఎక్కువగా మనం గమనిస్తాం. అయితే దీనికి ఏంటంటే ట్రైకోడెర్మా విరిడి విత్తన శుద్ధి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి చెప్పిన పట్టించుకోవాలి. లేని పక్షంలో ఈ యొక్క ట్రైకోడెర్మా విరిడిని నేలకు కూడా ఒక 2 కిలోగ్రాముల ట్రైకోడెర్మా విరిడి, అదేవిధంగా ఒక 90 నుంచి 100 కిలోల పశువుల గత్తంలో కలుపుకొని చివరి దుక్కులో కలుపుకోవడం కానీ, ఈ 2 చేయలేని పక్షంలో ఒకవేళ మన మొక్కలో గమనించినప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మొదలుతో పాటు కింద నేల కూడా తడిచే విధంగా మనం పిచికారి చేసుకున్నట్లయితే దీని ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. వీటితో పాటు ఏంటంటే ప్రతి చివరి దశలో కాయ తొలిచే పురుగు మనం ఎక్కువ గమనించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మిగతా ప్రాంతాల్లో గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతంలో కొంతవరకు దీని ఉధృతి తక్కువగానే ఉంది. అయితే కాయ తొలిచే పురుగు కానీ, తర్వాత ఈ యొక్క గులాబీ రంగు పురుగు కానీ రాకుండా ఉండడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రధానంగా ఈ పంటల మార్పిడి చేయడం కానీ, ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి తాలూకా గుడ్లను 60,000 1 ఎకరానికి చొప్పున 3 దశల్లో 10 రోజుల వ్యవధిలో విడుదల చేయడం కానీ, ఈ పురుగులు తొలి దశలో ఒకవేళ లార్వాలు ఎక్కువగా పెరగకుండా ఉండేందుకు మొక్క కంటే ఒక 6 అడుగు ఎత్తులో పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి మీద పక్షులు వాలి చిన్న చిన్న లార్వాలను తినడం వలన
దీని యొక్క ఉధృతి కూడా కొంతమేరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తొలి దశలో ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడుతూ మలి దశలో ఈ యొక్క సిఫార్సు చేసినటువంటి ఈ రసాయనిక మందులను పిచికారీ చేయడం ద్వారా ఈ యొక్క కాయ తొలుచు పురుగుని ఎక్కువగా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.